సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీ గొట్టిపాటి రవి గారు మంత్రివర్యులు ఈరోజు బద్వేలుకి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గతంలో మేము ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ధ్యేయంతో బాండ్లు ఇచ్చినాం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4,000 పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరించినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు, మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు 15 అంతా ఫ్రీ బస్, ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు. అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 వేతనం వేస్తారని చెప్పడం జరిగింది. దీంతోపాటు మీ అందరికీ అన్న ఇందాకే చెప్పాడు, నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా రైతులందరికీ మనము డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు బద్వేలుకి వచ్చినప్పుడు బద్వేల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు, ఈరోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అందరికంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి మంత్రివర్యులు రవీణకి చాలా కృతజ్ఞతలు మీ అందరికీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పిల్లకి 3 ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తానని ఆ రోజు మాట ఇచ్చినాడు అన్న. అదేవిధంగా ఈరోజు 50% మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ 1లో, మిగతాది కూడా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు మేము ఒక 6 సబ్స్టేషన్లు కోరడం జరిగింది. అన్న ఇప్పుడున్న ఫేజుల్లో ఏమి ఇస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు. తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ 14 సచివాలయాలకి ఇక్కడ పోస్టింగ్ లేదు, జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి. అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటే అవి చేయమని అడిగినాం. దీంతోపాటు మీ అందరికి తెలిసిందే, అన్ని విషయాల్లో మనం కరెంట్తో పాటు ఇండస్ట్రీ కావాలి. కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల 600 ఎకరాలు చూసాం. సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు, ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడిన ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను. తర్వాత ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలామంది మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, మనకు ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు రావాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఈ ఆర్డిఎస్ఎస్ కానీ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టీ కానీ లేకపోతే ఎల్టీ లైన్స్ జరిగేటప్పుడు ఫ్యూచరిస్టిక్గా అవసరం ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన పవర్ కూడా రెడీ అవైలబుల్ సబ్స్టేషన్ నుంచి ఉండేటట్టు చూడమని కోరడం జరిగింది. ధన్యవాదాలు.